హాయ్, ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 31వ తారీఖు బుధవారం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ యూఎస్లో లిస్ట్ అయ్యి అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. మన మార్కెట్స్ తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి ఎలా క్లోజ్ అయ్యాయి అనేది ఒక ఓవర్వ్యూ అనేది చూసుకోవడం జరుగుతుంది. డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉంది. విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్గా ఉన్నాయి. ఇన్ఫోసిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కొద్దిగా బుల్లిష్లో క్లోజ్ అయినాయి. సో ఏడిఆర్స్ నుంచి కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ అక్కడ నుంచి కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. ఎనర్జీ, కమోడిటీ, మీడియా వీటిలో ఏంటంటే కొంత ర్యాలీ అనేది కనపరిచింది. సో మొత్తం మీద ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ కొద్దిగా బుల్లిష్ వ్యూలోనే క్లోజ్ అవ్వడం అనేది మనం చూసాం. అదేవిధంగా గ్లోబల్గా ఇండిసెస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మనం చూస్తే ఇక్కడ యూఎస్కి సంబంధించిన S&P 500 విక్స్ అయితే నెగిటివ్గా ఉంది. అంటే యూఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. US 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఇది వచ్చేసరికి నెగిటివ్గా ఉంది. 127 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత యూరప్ అక్కడి నుంచి కూడా రష్యా దాకా పాజిటివ్గా ఉన్నాయి. సో గ్లోబల్ నుంచి మనం చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్, అట్ ద సేమ్ టైం కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. దాని తర్వాత జాబ్ ఓపెనింగ్ డేటా అనేది కూడా పాజిటివ్గా అయితే రావడం జరిగింది. ఇక ఈరోజు ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం చూసుకున్నట్టయితే చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అనేది రావడం జరుగుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో. జపాన్కి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అంటే వడ్డీ రేట్ డెసిషన్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్. యూఎస్కి సంబంధించిన ADP నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్, చికాగో PMI డేటా, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్, FOMC స్టేట్మెంటు, దాని తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఈరోజు రావడం అనేది ఉంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా. అదే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎకనామిక్ క్యాలెండర్ మనీ కంట్రోల్లో మనం కొన్ని కంట్రీస్ని కవర్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఆస్ట్రేలియా కానీ, చైనా, జపాన్ అండ్ ఫ్రాన్స్, ఇటలీ అలా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యొక్క లింక్ అనేది ఏంటంటే నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. దీన్ని కొంచెం మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సేమ్ అనమాట. ఇది investing.com నుంచి, ఇది మనీ కంట్రోల్ నుంచి. ఈ 3 స్టార్ ఉందంటేనేమో దీని యొక్క ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఓకే, అంటే మేజర్ ఈవెంట్ అని చెప్పేసి సింపుల్గా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఉన్నాయి మనకి. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి మనం చూస్తే కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. వాటిలో ముఖ్యంగా ఆటో సెక్టార్ నుంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి మేజర్ డామినెంట్ మార్కెట్స్ అవి. దాని తర్వాత BHEL, అంబుజా సిమెంట్, కోల్ ఇండియా, బ్యాంక్ బరోడా, గోద్రేజ్ ప్రాపర్టీస్, క్రాంప్టన్, బిర్లా సాఫ్ట్ అండ్ టాటా స్టీల్. అగైన్ టాటా స్టీల్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఈరోజు మేజర్గా కొన్ని కంపెనీస్ని మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ ఏంటంటే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. దాంట్లో ఇండియా సిమెంట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత RBL బ్యాంక్, మణప్పురం, ఇండస్ టవర్, బంధన్ బ్యాంక్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఏంటంటే వీటిలో మనం ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయలేం, ఈక్విటీ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ 50 ఏ విధంగా పర్ఫామ్ చేసింది ఓవరాల్గా, దాంట్లో టాప్ గెయినర్స్, లూజర్స్ ఏంటి అనేది ఓవర్వ్యూ చూస్తే ఇక్కడ BPCL, NTPC, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ ఏంటంటే టాప్ గెయినర్స్గా ఉండగా LTM, సిప్లా, SBI లైఫ్, ITC, బ్రిటానియా, హిందుస్థానీ యూనిలీవర్, FMCGలో కొద్దిగా ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ ఒక బ్యాలెన్స్డ్గా ఉంది. అదేవిధంగా ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అనేది గ్రాన్యూల్స్, హిందూ పెట్రో, ఇండియా మార్ట్, ఆర్తి ఇండస్ట్రీస్, దీపక్ నైట్రేట్ వీటిలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందంటే నవీన్ ఫ్లోర్, కాల్పాల్, IGLలో కనిపిస్తుంది. అదేవిధంగా సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ దేంట్లో ఉందంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్, LIC హౌసింగ్ ఫైనాన్స్, పెట్రోనెట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న కూడా వచ్చినట్టుంది కదా, బిర్లా సాఫ్ట్. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ దేంట్లో జరుగుతుందంటే స్టేట్ బ్యాంక్, SBI లైఫ్. సో ఈ యొక్క చార్ట్ని
అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. ఇక్కడ చూడండి లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఇండిసిషన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్స్ వాల్యూమ్స్ అయితే చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఎనీహౌ ప్రైస్ గ్రీన్లో ఉంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి ఇదేంటంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. ఓకే, సో యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, ఇది ఫ్యూచర్స్ వాల్యూమ్. ఓకేనా, సో ఇక్కడ ప్రైస్ ఏమో గ్రీన్లో ఉంది. యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయింది కాబట్టి మనకి లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. గ్రీన్ అంటే లాంగ్ బిల్డప్ అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఫ్యూచర్స్ వాల్యూమ్స్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి. ఇక మనకి ఓవరాల్గా ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 41% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 42% కనిపిస్తుంది, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 12% కనిపిస్తుంది, సిగ్నిఫికెంట్ షార్ట్ 5% కనిపిస్తుంది. నో చేంజ్ అనేది 0. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు అనేది ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో లాంగ్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సెల్ చేస్తున్నారు, బట్ లాంగ్ అని చూపిస్తుంది. స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ ఇండెసిసిగా ఉన్నారు. స్టాక్స్లో అగైన్ ఏంటంటే సిగ్నిఫికెంట్ షార్ట్ అనేది తీసుకున్నారు నిన్న. ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్, స్టాక్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు బెరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. ఇక డొమెస్టిక్ మనం చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూషన్స్ డిఐఎస్ డేటా అనేది ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు స్టాక్ ఫీచర్స్ కావచ్చు షార్ట్ చేశారు, బట్ స్టాక్లో ఏంటంటే మళ్ళీ అగ్రెసివ్ పొజిషన్ అనేది తీసుకున్నారు. సో ఇక్కడ ఈ యొక్క ఎఫ్ఐఎస్ వాళ్ళేమో 5,599 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ ఏం చేశారంటే 5,565 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. వాళ్ళు సెల్ చేశారు, వీళ్ళు బై చేశారు. ఓకే, సో ఇక ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరల్లా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నిన్నేంటి డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. సో ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేది మనకు కొంత హెల్ప్ చేసినాయి. ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి 24,870, దాని తర్వాత 24,965 అనేది వెరీ ఇంపార్టెంట్ పివోట్ అని చెప్పేసి అప్ సైడ్ చెప్పుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ మేజర్గా 24,740 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న పివోట్ సపోర్ట్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం 15 మినిట్స్లో ఉన్నాం. పివోట్ పైన నేను ట్రేడ్ అయింది కానీ R1 దాకా కూడా వెళ్ళలేదు. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే కిందకి రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే 52,101 మనకేంటంటే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత 50,948 అంటే ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 500 పాయింట్లు డౌన్ సైడ్ మనకేంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇండియా విక్స్ అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున 5% పెరిగింది, ఈరోజు 0.5% తగ్గింది. సో కొద్దిగా కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ డాలర్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ప్రెషర్లోనే ఉంది. మనం చూస్తున్న సమయానికి ఏంటంటే 0.06% నెగిటివ్గా ఉంది. ఒకసారి నిఫ్టీ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ అని చెప్పలేములే కానీ ఇంపార్టెంట్ లెవెల్ అయితే కనపడుతుంది. ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ చేసింది. అగైన్ మళ్ళీ కొంత ప్రెషర్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది. సో సాలిడ్ క్యాండిల్ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనకి ఇండిసిషన్లో ఉంది. అండ్ ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 2 టైమ్స్ అంటే సాలిడ్ క్యాండిల్ 2 డేస్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. ప్రస్తుతానికి నిఫ్టీతో గిఫ్ట్ నిఫ్టీ అనేది కంపేర్ చేద్దాం. ఓకే, ప్రస్తుతం అయితే ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ 24,925 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్టయితే 24,930 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్లాట్ టు ఒక 5 to 10 పాయింట్స్ అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు గ్యాప్ డౌన్ అంటున్నానంటే యాక్చువల్గా ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్తుంది అనమాట. నేను మార్నింగ్ చూసినప్పుడు ఒక 40 పాయింట్స్ దాకా నెగిటివ్గా కనపడింది. సో కొద్దిగా రికవర్ అయితే అయింది, అందుకని నేను గ్యాప్ డౌన్ అవ్వచ్చేమో అంటున్నా. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ ఇండికేటర్స్ 15 మినిట్స్ 5 మినిట్స్ 30 మినిట్స్లో స్ట్రాంగ్ సెల్ ఉండగా
డైలీలోనేమో న్యూట్రల్ అని చెప్పేసి చెప్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని నిఫ్టీ 50 మనం చూసినట్టయితే లోవర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్ సెల్ ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో అయితే బై అనేది చూపిస్తుంది. ఎటువంటి స్టాక్స్ న్యూస్లో అయితే కనపడలేదు అంటే పర్టికులర్గా, ఒకవేళ ఉంటే కానీ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంట్రాడే స్టాక్స్ గురించి కూడా మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.